the greatness, the credibility, the prudence of Telangana government is we have neither increased FRBM limit nor we have defaulted in the debt service. అదే ఇలా మాకున్న గౌరవం. మన తెలంగాణ భాషలో చెప్పానంటే అధ్యక్ష పచార అంటాం మనం. తెలంగాణ ప్రభుత్వం అనుకున్న పచార ఏంటంటే నార్మల్లీ మనం డబ్బులు తీసుకుంటే మార్కెట్లో బారో చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీ అధ్యక్ష మనకు వాళ్ళే ప్రకటిస్తారు. మన సొంతంగా పోయి మార్కెట్లో తీసుకొని రాం. ఏ ఒక్క రూపాయి మనం తీసుకునే అప్పైనా ఆర్బీఐ నుంచే తీసుకుంటాం. ఫండింగ్ ఏజెన్సీలు ప్రభుత్వాలకు లోన్ ఇస్తే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిమితి ఇస్తారు. 15,000 బాండ్స్ అమ్ముడుపోవడమే చాలా కష్టం. కానీ మన గౌరవం మన గొప్పతనం ఏంటంటే మనం కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా 25 సంవత్సరాల బాండ్స్ కూడా హాట్ కేక్లాగా అమ్ముడుపోతాయి సార్. మనకు సంబంధించినటువంటి ఈవెన్ ఉదయ్ బాండ్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఉదయ్ బాండ్స్ కూడా అందరికన్నా నంబర్ 1 తెలంగాణ బాండ్స్ను పోటీ పడి మరీ బ్యాంకులు కొనుక్కునే అధ్యక్ష. అది మన ప్రుడెన్స్ను సూచిస్తూ ఉంది. ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష అది ప్రైవేట్ అప్పుల్లా ఉండవు. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. అది అప్పుగా పరిగణించాం అసలు. దాన్ని తెచ్చి ఎక్కడ పెడతామనేది ఉంటుంది, ఎందుకు వినియోగిస్తామనేది ఉంటుంది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా మరొకటి అనేది ఉంటుంది. వాటి మీదనే ఆధారపడి వాళ్ళు సమకూరుస్తారు కూడా, సమకూర్చే వాళ్ళు. బడ్జెట్ మేకింగ్లో కూడా దాన్ని ఏమంటారంటే నిధుల యొక్క కూర్పు. అది రాజ్యాంగము, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి అనేక నిబంధనలు, అనేక పద్ధతులకు లోబడి ఉంటుంది అధ్యక్ష. దాన్ని మించి కూడా మనం పోలేం, ఏ రాష్ట్రం కూడా పోలేదు. ఎందుకంటే మనందరికి తెలుసు మన రాష్ట్రం మనం కొంచెం అటానమస్ గవర్నమెంట్ అని చెప్పుకున్నప్పటికీ మన దేశంలో ఇవ్వాల్సినంత అటానమీ రాష్ట్రాలకు ఇవ్వలేదు అధ్యక్ష. నిన్నగాక మొన్న 15th ఫైనాన్స్ కమిషన్ వస్తే కూడా చాలా విహిమెంట్గా, చాలా గట్టిగా నేను మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అభివృద్ధి, ప్రజల జీవిక, ఆ ప్రాథమికతలు పోయి దురదృష్టవశాత్తు పొలిటికల్ ప్రయారిటీ ముందుకు వస్తూ ఉంది అధ్యక్ష. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అనేక శాఖలు, అనేక సబ్జెక్ట్స్ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్లస్ ఎన్డీఏ ప్రభుత్వం ఇద్దరు కూడా కంకరెంట్ లిస్టులో పెట్టినారు. ఆ కంకరెంట్ లిస్ట్ అంటే పెద్ద మాయ అధ్యక్ష, అది తమాషా, విచిత్రం. 3% జిఎస్డిపిలో 3% మించి రుణం తీసుకోవాలంటే మన ఫైనాన్స్ సెక్రటరీ ఒక 30-40 సార్లు వాళ్ళు, నేనే అన్న 30-40 సార్లు ఈ విమానం ఖర్చులకు పోతుందా బాబు, దండగా తిరుమల దండగా ఉందని చెప్పి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ చాలా విపరీతమైన, ఎంత విపరీతం అంటే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా, అది ఎవరి దాక్షిణ్యం ఏం లేదు, అది రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన డబ్బు. ఇంతకుముందున్న ఆల్ గవర్నమెంట్స్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కు ముందున్నటువంటి ఏ పార్టీ గవర్నమెంట్ అయినా టెన్షన్గా 1వ తారీఖు ఆ సెంట్రల్ డివిజన్ వస్తుంది అధ్యక్ష. టెన్షన్గా ఒక గంట కానీ ఒక రోజు కానీ తేడా రాదు. దాని మీద ఆధారపడే మన శాలరీస్ మంచి చేయడం, మన వ్యవహారం మీద మనం చేస్తూ ఉంటాం. ఈ గవర్నమెంటు భారత ఆర్థిక మంత్రి గారు ఒక లెటర్ రాసినారు ఒక రోజు. మాకు డబ్బులు రావడం, ట్యాక్సులు రావడం, మాకు ఖజానాకు చేరుకోవడం ప్రతి నెల 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు అవుతా ఉంది. మేము ఫస్ట్కే మీకు ఇచ్చినట్టయితే 1 నుంచి 18వ తారీఖు వరకు మా మీద వడ్డీ పడతా ఉంది, మిత్తి పడతా ఉంది, కాబట్టి మేము అట్లా ఇయ్యం మీకు అని పంపించినాడు. మన వాటా కింద, మన హక్కు కింద మనకు వచ్చే డబ్బును కూడా వాళ్ళు అదింపట్టి వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుందో ఈ దేశంలో, ఆ కేంద్రంలో ఉన్న పెద్దలకు కూడా ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో అది భగవంతుందా. విదేశీ మారక ద్రవ్య విలువలను కాపాడడానికి, బ్యాలెన్స్ చేయడానికి కొన్ని అవసరమే, కొన్ని రిజర్వ్స్ ఉండాలి రిజర్వ్ బ్యాంక్ దగ్గర. కానీ ఎంత ఘోరమైన రిజర్వ్స్ ఉంటాయంటే ఇప్పుడు రైట్ నౌ 13 లక్షల కోట్లు ఉన్నాయి అధ్యక్ష. రైట్ నౌ మహారత్న, నవరత్నాలను ఉండేటి అధ్యక్ష, ఇప్పుడు మహారత్నాలైంది. వాళ్ళ దగ్గర సుమారు ఇంచుమించుగా ఒక 11 లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్ష, ప్రతి 15 రోజులకు ఒకసారి ఆక్షన్ చేస్తారు ఆ డబ్బును. ఎక్స్ బ్యాంక్ నుంచి వై బ్యాంకు, వై బ్యాంక్ నుంచి జడ్ బ్యాంకు, అంతే. ఆ డబ్బా అనేది తిరుగుతుంటుంది బ్యాంకుల మధ్య. 23 లక్షల కోట్లు, ఎంత పెద్ద డబ్బా అధ్యక్ష, ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమానం. వికసిస్తున్నటువంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం నాటి దేశానికి ఈ డబ్బు అంత ఐడియల్గా పడి ఉండడం అవసరమా? ఇట్స్ ఎ క్రైమ్. ఈ రోజు నుంచి నేను ఈరోజు ఈ హౌస్లో మాట్లాడుతున్నటువంటి ఈ టైం నుంచి, ఈ రోజు నుంచి కరెక్ట్గా 10వ సంవత్సరం నాటికి, 10వ సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టబోయే డబ్బు 30 లక్షల కోట్ల అధ్యక్ష. నెక్స్ట్ 5 yearsలో ఉండేటువంటి 20 lakh crores, ఈ టర్మ్లో ఉండేటువంటి 10 lakh crores కలిపి 30 లక్షల కోట్లు మనం ఖర్చు పెడతాం.
వాటికని మీరు అప్పులు తెచ్చిండ్రు, అప్పులు తెచ్చి తినేస్తారా అధ్యక్ష? అప్పులు దేని పెడతారండి? కాళేశ్వరం ప్రాజెక్టు పెడతారు, ఎస్. ఇరిగేషన్ ప్రాజెక్టు పెడతారు, ఎస్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారు, ఎందుకు చేయకూడదండి? ఎవరు ఆ కర్మ అట్టే ఉండన్నాయి అధ్యక్ష. ఇంతకుముందు ప్రాజెక్టులు కడితే డికేట్స్, దశాబ్దాలు, అనేక దశాబ్దాలు